For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మంచిదంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు కొన్ని బ్రేక్ కావటం, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ప్రేమించింది దూరం కావటం, లేదు కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఇడబాటు కావటం, కొన్ని సమస్యలతో వాళ్ళు అక్కడ పోక వాళ్ళు మీ దగ్గరికి రాక, కొన్ని సమస్యలు మధ్య వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు పెరగటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఇలాంటి జరిగిన విషయాలను బట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి, కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఏ అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలకి మంచి శుభ ఫలితాలు రాబోయే సిచ్యువేషన్లు కొన్ని దగ్గరికి రాబోతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు అన్నీ కావాలి అనుకుంటే తొందరపాటు అనేది మీరు ఉండకూడదు. కాబట్టి కొన్నిటిని మీరు తొందరగా చేయాలి, కొన్నిటిని లేటుగా చేయాలి. కొన్ని లేటు చేసిన దానివల్ల కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని తొందరగా చేసిన దానివల్ల కొంచెం నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఒక పని అనుకొని ఒక బ్రేక్ అయిపోయిన పని గురించి దాన్ని లేట్ చేసినా కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలకి మెయిన్గా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అమ్మా నాన్న మనల్ని ఈ లోకానికి చూపించింది ఎవరు? అమ్మ నాన్న. తర్వాత గురువులు, తర్వాత మనకి మేను ప్రజలు, తర్వాత ఈ అన్నిటికీ మేను భగవంతుడు, దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి పూజించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువుల్ని పూజించాలి. కాబట్టి ఇప్పుడు గురు పౌర్ణమి రాబోతుంది. ఈ గురు పౌర్ణమి రోజున మనం మనకి విద్య నేర్పిన గురువులు, మన తల్లిదండ్రుల్ని, మన గురువుల్ని పూజించి వాళ్ళకి మనం మంచి చేస్తే మనకి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకి చెప్పారులే అయిపోయిందిలే అని ఒకటి చెబితే ఇంకోటి చేస్తే అది సక్సెస్ కాదు. వాళ్ళు చెప్పింది మనం దాన్ని పాటించి ఆ రూట్లో పోతేనే మనకి మంచి కార్యక్రమాలు, మంచి పనులు తప్పకుండా అవుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 3 గ్రహ శక్తులు కొన్ని కూడుకున్నాయి. కాబట్టి నవగ్రహ పారార్థన చేయాలి. అంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని నవగ్రహాల గురించి చదువుకోవాలి. ఆ నవగ్రహాల గురించి, ఆ నవగ్రహ మంత్రాన్ని మీరు శనివారం మంగళవారం మీరు పూజా మందిరంలో కూర్చొని ఒక 5 నిమిషాల పాటు మనసులో అనుకుంటే మీకు మంచి జరుగుతుంది. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.